నాన్ గెస్టెడ్ ఆఫీసర్ అసోసియేషన్ తరఫున మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ మీద ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చాలాసార్లు కూడా మేము డిఎంఓ మేడం గారికి అలాగే సూపరింటెండెంట్ గారు కూడా కలిసి మెడికల్ బిల్స్ పైన చెప్పడం జరుగుతుంది. విచిత్రమైన సంఘటనలు ఓన్లీ కేవలం ఒక సిద్దిపేట జిల్లాలో తప్పించి మిగతా ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ బిల్లులు చేస్తున్నారని చెప్పేసి కూడా మేము ఎన్నోసార్లు టీఎన్జీఎస్ తరఫున కూడా అడగడం జరిగింది. కానీ ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం ద్వారా ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆర్థికంగా హాస్పిటల్లో పోయిన ఏ ఉద్యోగి అయినా చిక్కిపోతూ ఉన్నాడు. దాని డబ్బులు తీసుకొచ్చి మెడికల్ రీఎంబర్స్మెంట్ క్లైమ్ కింద ఈరోజు పెట్టుకుంటే వీళ్ళు ఒక విచిత్రమైన సంఘటన 46,000 పెట్టుకుంటే బిల్లు 516 రూపాయలు శాంక్షన్ చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యలు ఈరోజు మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. దయచేసి మేమందరం కోరేది ఒకటే, ఉద్యోగస్తులాగా ట్రీట్ చేయండి. కానీ ఇష్టం వచ్చినట్టు ఏవో దొంగ బిల్లు లాగానో లేకపోతే ఇంటిలాగానో మాత్రం దయచేసి మాత్రం చూడకండి. ఒకవేళ ఆడ స్టాఫ్ లేకపోతే ఖచ్చితంగా డిప్రెషన్ నుంచి తీసుకొని కంపల్సరీ పని చేయించండి. కానీ ఒక్క బిల్లు పెట్టుకుంటే ఆ బిల్లు పాప పుట్టినప్పుడు బిల్లు పెడితే సంవత్సరం తర్వాత కూడా రానటువంటి బర్త్డే కూడా రానటువంటి బిల్లులు ఈరోజు చాలా ఉన్నాయి. విచిత్రంగా ఈరోజు ఒక రాష్ట్రంలోనే జరుగుతూ ఉంది. దయచేసి మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈరోజు ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల తరఫున మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీరు తొందరగా చేస్తే ఆ బిల్లు క్లెయిమ్ తొందరగా చేసుకోవడానికి వీలుంటుంది. ప్రొసీడింగ్ తొందరగా ఇస్తే క్లెయిమ్ చేసుకున్న తొందరగా ఉంటుంది. కానీ బిల్లు మీరు ఎంత లేట్ చేస్తే మళ్ళీ ఆ ఆర్థిక భారం కంపల్సరీ కూడా ఖచ్చితంగా కూడా ఈరోజు ఉద్యోగస్తుల మీద పడతాయని తెలియజేసుకుంటూ దీనిపై కలెక్టర్ గారు మెడికల్ సూపరింటెండెంట్ గారిని పిలిపించి లేదా వారికి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఖచ్చితంగా కూడా తొందరగా పాస్ అయ్యే విధంగా చూడాలని తెలంగాణ నాన్ గెస్టెడ్ ఆఫీసర్ సిద్దిపేట జిల్లా పక్షాన మేము కోరుతూ, ఒకవేళ దీనిపై స్పందన లేకపోతే ఖచ్చితంగా కూడా దీని పై స్థాయి వరకు కూడా తీసుకెళ్ళడానికి అన్న పరమేశ్వరరావు ఆధ్వర్యంలో కంపల్సరీ కూడా మేము ముందుండి అన్ని సంఘాల తరఫున మేము అందరం కూడా మళ్ళీ రేపు పొద్దుగాల హైయర్ ఆఫీసర్స్ కూడా రిప్రజెంటేషన్ జరుగుతుంది తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ, జై టీఎన్జీఎస్.